హరే కృష్ణ, అందరు ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోలో నేను గ్రో బ్యాగ్స్ ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపించా కదా. సో ఈ వీడియోలో పాటింగ్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, వాటిని ఎలా ఫిల్ చేసుకున్నానో చూపిస్తాను. అండ్ ఈ గ్రో బ్యాగ్స్ వచ్చి చాలా యూస్ఫుల్, చాలా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ మనకి ఆ స్టాండ్ లాగా ఉండడం వల్ల మన ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. కామెంట్స్ చేస్తున్నారు ఈ గ్రో బ్యాగ్స్ ఎక్కడి నుండి తెప్పించుకున్నాను అండ్ వాటి ప్రైస్ ఎంత అని. అండ్ ఈ గ్రో బ్యాగ్స్ ప్రైస్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న సైజ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంటే లాస్ట్లో ఉన్న రెండు ఒక సైజు, దాని తర్వాత ఉన్నది కొంచెం చిన్నది, ఆ సైడ్ ఉన్నది ట్రెల్లిస్తో ఉంది. సో వీటన్నిటి ప్రైస్ డిఫరెంట్. సో మీరు వాళ్ళ వెబ్సైట్లో అయినా చెక్ చేయండి, లేదంటే వాళ్ళ నెంబర్ నేను కామెంట్ సెక్షన్లో మరీ పిన్ చేస్తాను. సో వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. నేను చాలామందికి రిప్లై ఇచ్చాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్తో పాటు. సో వీలైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా యాడ్ చేస్తాను కింద కామెంట్ సెక్షన్లో. సో మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది. నేనైతే ఎప్పుడు పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్న మ్యాక్సిమం ఈ రేషియోని ఫాలో అవుతాను. 40% గార్డెన్ సాయిల్, 30% కంపోస్ట్ అండ్ 30% కోకోపీట్. అండ్ మన పాటింగ్ మిక్స్ బేస్ చేసుకొని కొంచెం నీమ్ కేక్ యాడ్ చేస్తాను. ఒకవేళ ట్రైకోడర్మా ఉంటే ట్రైకోడర్మా కూడా యాడ్ చేసుకుంటాను. ప్లాంట్స్ నాటేటప్పుడు లైట్గా ఎప్సమ్ సాల్ట్ అనేది స్ప్రే చేస్తాను, లేదంటే డైల్యూట్ చేసి ప్లాంట్స్కి అయితే ఇస్తాను. అండ్ కోకోపీట్ కూడా నేను ఆన్లైన్లో బ్లాగ్స్ తెప్పించుకుంటాను మ్యాక్సిమం, ఎందుకంటే మా లోకల్ నర్సరీలో కోకోపీట్ ప్రైస్ చాలా ఎక్కువ చెప్తారు. ఆన్లైన్లో అయితే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడు ఆర్డర్ చేసుకున్న ఒక 3 బ్లాక్స్ అలా ఆర్డర్ చేసుకుంటాను, ఎప్పుడు కావాల్సింటే అప్పుడు యూస్ చేస్తాను. అండ్ ఈ కోకోపీట్ కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాటిలో. మనము యూస్ చేసే ముందు ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి యూస్ చేయాలి. బట్ ఇక్కడ నాకు అంత ఓపిక లేదు ఈరోజు, అందుకే డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. బట్ మీరైతే అలా యూస్ చేయకండి. ఒక 2 టైమ్స్ అన్నా నీట్గా వాష్ చేసిన తర్వాత వీలైతే కోకోపీట్ని డ్రై చేసేసి ఆ తర్వాత యూస్ చేయండి. బ్లాక్ని అలాగే వేసేసుకోకండి. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ దీంట్లో మిక్స్ చేసిన తర్వాత మంచిగా ఒక 1 వీక్ వాటరింగ్ పెట్టిన తర్వాత ఆ తర్వాతే ప్లాంట్స్ అనేది నాటుతాను వాటిలో. ఆ గ్రో బ్యాగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను లాస్ట్ టైం తెప్పించుకున్న గ్రో బ్యాగ్స్కి అయితే మధ్యలో సపోర్ట్ లేదు అంతగా. మరి ఈ సైడ్ చూస్తున్నారు కదా మీరు గ్రో బ్యాగ్స్, మరి సెంటర్లో కూడా ఒక లైన్ వచ్చింది సపోర్ట్గా. సో అలా రావడం వల్ల ప్లాంట్ అనేది గ్రో బ్యాగ్ అనేది లోపలికి వంగిపోతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి కింద ట్రేస్ పెట్టకపోయినా. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈసారి తెప్పించిన గ్రో బ్యాగ్స్ అయితే. అండ్ నేను ఆ లాస్ట్ మూడిట్లో అయితే టమోటా, చిల్లీ అండ్ బ్రింజల్ నాటుదాం అనుకున్నా. అండ్ ఈ లార్జ్ సైజ్ ట్రెల్లీస్ ఉన్న గ్రో బ్యాగ్లో అయితే ఏవైనా క్రీపర్స్ లైక్ లాంగ్ బీన్స్ ఇంకా సమ్ అదర్ వెరైటీస్ అయితే వేస్తాను. ఇంకా చాలా వర్క్ అయితే ఉంది చేయడానికి, రోజు కొంచెం వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో హాలిడేసే అని. అండ్ ఈ పాటింగ్ మిక్స్ మొత్తం కలిపిన తర్వాత నేను కింద మొత్తం గార్డెన్ వేస్ట్ అండ్ కంపోస్ట్ కూడా ఉంది, ఇంకా ఆ కంపోస్ట్ కూడా యాడ్ చేసుకొని దానిపైన ఈ సాయిల్ మొత్తం యాడ్ చేసుకుంటాను. చాలామంది ఈజీ టు కేర్ వెజిటేబుల్స్ ఏమి అని కూడా అడుగుతున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈజీ టు కేర్ వచ్చేసి టమాటో. చిల్లీ కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే లీఫ్ కర్ల్ ఎక్కువ వస్తుంటుంది, మిల్లీ బగ్ కూడా వస్తుంది. మ్యాక్సిమం ఈజీగా ఎలా పెంచినా గ్రో అయిపోయేవంటే బ్రింజాలు, టమాటో, లాంగ్ బీన్స్, నార్మల్ బీన్స్, రాడిష్, ఇవన్నీ ఈజీగా గ్రో అయిపోతాయి మనకి. మీరు ఎటువంటి కేర్ కూడా ఎక్కువ ఉండదు వీటికి, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో. అండ్ టమాటో కూడా మెల్లి బగ్ వస్తుంది, కానీ మీరు హ్యాండ్తో రిమూవ్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఈల్డ్ కూడా బాగానే వస్తుంది. బ్రింజాల్ అయితే అసలు ఈజీ, ఇంకా పూర్తి మీరు సీడ్స్ వేసేసి హ్యాపీగా వదిలేయచ్చు, ఎప్పుడో ఒకసారి కంపోస్ట్ వేస్తుంటే చాలు. అండ్ ఇంకా నేనైతే గ్రో బ్యాగ్స్ మొత్తం నీట్గా ఫిల్ చేసుకుంటున్నాను. కింద ఒక థిక్ లేయర్ ఆఫ్ కంపోస్ట్ అవన్నీ కలుపుకొని మన పాటింగ్ మిక్స్ వేసిన తర్వాత ఇది వచ్చి గంజిరాకు. అన్ని పాట్స్లో ఎలా అంటే అలా గ్రో అయిపోయింది. సో అదంతా ప్లగ్ చేసేసాము. సో దాన్ని అంతా బేస్లో వేసుకుంటున్నాను కింద సైడ్. సో మనం పైన ప్లాంట్స్ అనేవి కొంచెం రూట్స్ అనేవి లోపల గ్రో అయ్యే లోపల కింద ఇది కంపోస్ట్ అయిపోయి ఉంటుంది, ప్లాంట్స్కి అంత ఎఫెక్ట్ కూడా ఉండదు. సో మీరు ఇలా కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా వేస్ట్ కంపోస్ట్ ఇది పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక థిన్ లేయర్ ఆఫ్ పాటింగ్ మిక్స్ కింద వేసిన తర్వాత ఈ మన కిచెన్ వేస్ట్ మొత్తం వేసి దానిపైన పాటింగ్ మిక్స్ అంతా నింపుకోండి. ఇలా నింపుకున్న తర్వాత 1 వీక్ వరకు మీరైతే వాటిలో ప్లాంట్స్ నాటకండి వీలైతే, ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ నుండి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో దానివల్ల ప్లాంట్స్ మీరు చిన్న సాప్లింగ్స్ నాటితే వాటికి ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో
మీరు సాప్లింగ్స్ నాటుకోవాలనుకుంటే 1 వీక్ వరకు ప్లాంట్స్ నాటకుండా మంచిగా వాటరింగ్ చేస్తూ ఉండండి. 1 వీక్ తర్వాత మీరైతే వాటిలో ప్లాంట్స్ నాటుకొని ఎప్సమ్ సాల్ట్ అనేది వాటర్లో డైల్యూట్ చేసి ప్లాంట్స్కి అయితే ఇవ్వండి. అలా చేయడం వల్ల మన ప్లాంట్స్ అనేవి హెల్తీగా గ్రో అవుతాయి, ప్లాంట్స్ అనేవి చనిపోవు కూడా. అండ్ ఇప్పుడైతే నేను ఇందులోకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది యాడ్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. బ్యాడ్ స్మెల్ రాలేదు. కంపోస్ట్ అనేది బాగా ప్రిపేర్ అయిన తర్వాత సాయిల్ స్మెల్ వస్తుంది. వర్షం పడిన తర్వాత సాయిల్ ఎలా ఉంటుందో అలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకు ఆ ప్రాసెస్లోనే కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. వన్స్ అది పూర్తిగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే సేమ్ మట్టిలాగే తయారైపోతుంది మనకి. అండ్ ఈ కంపోస్ట్ కూడా మన ప్లాంట్స్కి చాలా హెల్ప్ఫుల్, చాలా న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి మన కంపోస్ట్లో. అండ్ మన ప్లాంట్ ఫోలియస్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ కంపోస్ట్. అండ్ ఇక్కడైతే నేను అన్ని పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మా అత్త వాళ్ళ పిల్లలు అయితే మేము చేస్తామని వచ్చారు. సో మేము కింద లేయర్లో టెంకాయ వలిచిన పీచు కూడా చాలా ఉండే, సో అది కూడా అంతా యాడ్ చేసేసాము. మనకి అది ప్రాసెస్ కొంచెం డికంపోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ కింద లేయర్లో వేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకున్న ఫాలోవర్స్లో చాలామంది తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వాళ్ళే. అండ్ వాళ్ళ కామెంట్స్ కూడా రెగ్యులర్గా పెడుతూనే ఉంటారు. నేను వాటిని ట్రాన్స్లేట్ చేసుకొని రిప్లై అయితే ఇస్తుంటున్నాను. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా మీ కామెంట్స్ చూస్తే. అండ్ చాలామంది వాళ్ళ స్టేట్ మెన్షన్ చేసి కూడా కామెంట్స్ అనేవి చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకున్న ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి సపరేట్గా ఒక పేజ్ క్రియేట్ చేయండి, సో దట్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో వేరే ఇంగ్లీష్లో కానీ లేదా మ్యూజిక్ యాడ్ చేసి వీడియోస్ పెట్టండి అంటున్నారు. సో దాని మీద మీ ఆప్షన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను సపరేట్గా ఇంకో ఛానల్ పెట్టాలా లేదా ఇదే ఛానల్లో కంటిన్యూ చేయాలా తెలుగు వీడియోస్ అనేది నాకు కింద చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మీ ఆప్షన్ బేస్ చేసుకొని నేనైతే ఛానల్ క్రియేట్ చేయాలా లేదంటే వద్దని డిసైడ్ అవుతాను. కింద లేయర్లో అయితే ఇలా కోకోనట్ పీచ్ మొత్తం యాడ్ చేసాము. అండ్ అది డికంపోజ్ అవ్వడానికి టైమే పడుతుంది. అండ్ ఇప్పుడైతే నా దగ్గర అర్థవామ్స్ చాలా అయితే ఉన్నాయి. మేము కింద పెట్టిన పాట్స్లో చాలా అర్థవామ్స్ అనేవి అయితే ఉన్నాయి. రీసెంట్గా కొన్ని ప్లాంట్స్ అయితే తీసేసాము. వాటిలో ఉన్న అర్థవామ్స్ అయితే గ్రో బ్యాగ్స్లోకి యాడ్ చేస్తున్నా. మీకు కనపడుతున్నాయో లేదో వీడియోలో చాలా అర్థవామ్సే ఉన్నాయి. అన్ని దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నా. అండ్ ఈ అర్థవామ్స్ మన సాయిల్ని పోరస్గా చేసి లూజ్గా చేసి ప్లాంట్ రూట్ ఏరియేషన్కి అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో మీ గార్డెన్ సాయిల్లో అర్థవామ్స్ రావాలంటే ఇప్పుడు నేను చూపించిన పాటీ మిక్స్ రేషియోలో మీరు పాటీ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలు, అర్థవామ్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి. మీకు వీలైతే వర్మీ కంపోస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. అలా చేయడం వల్ల కూడా మన సాయిల్లో అనేది అర్థవామ్స్ అనేది వస్తాయి. అండ్ చాలామంది వర్మీ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు కిచెన్ వేస్ట్ కంపోస్ట్, బట్ కొన్ని స్టెప్స్ వేరే ఉంటాయి. సో వీలైతే ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. వన్స్ అది తయారైన తర్వాత మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీక్ అయితే నేను సాప్లింగ్స్ అమ్మే ప్లేస్కి అయితే వచ్చాను. దీని అడ్రస్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ తెలుసు కదా అనంతపూర్లో, దానికి కొంచెం ముందరికైతే ఉంది. అండ్ ఇక్కడైతే ఎప్పుడు టమాటో, చిల్లీ, బ్రింజాల్ అయితే అమ్ముతారు. ఇప్పుడు నేను కూడా అవి తీసుకోవడానికి వచ్చాను. వేరే సాప్లింగ్స్ ఏమైనా అమ్మితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. చాలా వీడియోస్లో చూసాను నేను, చాలా రకాల సాప్లింగ్స్, పూల సాప్లింగ్స్ అన్నీ అమ్ముతుంటారు. బట్ మా ఏరియాలో మాత్రం ఓన్లీ టమాటో, చిల్లీ, బ్రింజాల్ అయితే అమ్ముతారు. కొన్ని వెరైటీస్ అయితే నేను సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. బట్ ఇప్పుడైతే సాప్లింగ్స్ కూడా తీసుకుందామని వచ్చాను. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఒక ట్రే మొత్తం 50 రూపీస్. ఒక ట్రేలో 100 ప్లాంట్స్ ఏమో వస్తాయి. అండ్ అన్ని ప్లాంట్స్ అయితే నేను నాటుకోలేను కాబట్టి నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాము. మీరు చూసే ఉంటారు వాళ్ళ గార్డెన్స్ కూడా నేను వీడియోస్లో యాడ్ చేశాను. వాళ్ళకి ఓపెన్ ప్లేస్ చాలా ఉందా, సో అక్కడ కింద నాటేస్తే మంచిగా వస్తాయి ప్లాంట్స్. ఇప్పుడు నేను కూడా వీటిని కొన్ని గ్రో బ్యాగ్స్లో అండ్ ఇప్పుడు కొత్త గార్డెన్లో కింద ఓపెన్ ప్లేస్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా నాటుతాను. అండ్ బ్రింజాల్, సాప్లింగ్స్, టమాటో అండ్ చిల్లీ 3 తీసుకున్నా. ఇక్కడ సాప్లింగ్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, అందుకే ప్రతిసారి ఈ నర్సరీకి వచ్చి నేను తీసుకుంటాను సాప్లింగ్స్. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్కి కొంచెం ముందరకు వస్తేనే ఈ నర్సరీ ఉంటుంది. ఈ నర్సరీ చుట్టూ ఇంకొక 4-5 నర్సరీస్ ఉంటాయి. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే రోడ్ సైడే ఉంటాయి. అండ్ ఒక చాట్ కాకపోతే ఇంకో చాట చూసి మంచిగా ప్లాంట్స్ ఎక్కడ హెల్తీగా ఉన్నాయో సాప్లింగ్స్ అనేవి అక్కడే పర్చేస్ చేయండి.
ఆ ప్లాంట్స్కి అనేది పెస్ట్ లేకుండా చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మరీ చిన్న సాప్లింగ్స్ తీసుకోకండి. వాటిని ఇంటికి తెచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయగానే అవి హెల్తీగా గ్రో అవ్వవు. మినిమం ఒక 2 ట్రూ లీవ్స్ వచ్చిన ప్లాంట్స్ అయితే తీసుకోండి. అవైతే మనం ఈజీగా సర్వైవ్ అవుతాయి అండ్ హెల్తీగా కూడా గ్రో అవుతాయి. ఇప్పుడైతే ఈ సాప్లింగ్స్ మొత్తం నాటి అవి మంచిగా గ్రో అయ్యి ఎక్కువ ఈల్డ్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ గార్డెన్లో నాకు అంత స్పేస్ లేదు, అన్ని పాట్స్లో గ్రో చేశాను కాబట్టి ఈల్డ్ అయితే వచ్చేది, బట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఈల్డ్ అయితే వచ్చేది కాదు. ఇలా అప్డేటెడ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను నా న్యూ గార్డెన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, సో దట్ నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయొచ్చు. అలాగే నాకు ఇవి ఒక మెమరీగా కూడా ఉంటాయి ఫ్యూచర్లో చూసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే నేను సాప్లింగ్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వస్తున్నాను. మీకు అక్కడ కనపడుతుందా ఇస్కాన్ టెంపుల్? ఆ ఇస్కాన్ టెంపుల్కి కొంచెం ముందరకు వస్తే ఈ నర్సరీస్ అన్నీ ఉంటాయి రోడ్ సైడే. మీరు అక్కడ ఎవరైనా అడిగినా కూడా చెప్తారంట. నేను నర్సరీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఉంటే బాగుండేది, బట్ ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా తీసుకొని యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ బీరకాయ చెట్లు అవన్నీ నాటారు, సో ఆ ప్లాంట్స్ అన్నీ చూపించడానికి అయితే వచ్చాను. చాలా హెల్తీగా గ్రో అయ్యే ప్లాంట్స్ అన్నీ ఇక్కడైతే బీరకాయ, టమోటా, వంకాయ అండ్ లేడీస్ ఫింగర్ అయితే వేశారు. సీడ్స్ కొన్ని నేను నాటాను, కొన్ని వాళ్ళే వేశారు. వీళ్ళకి ఇలా ఓపెన్ ప్లేస్ బాగుంది, సో వాళ్ళ తాత నీట్గా ఆర్గనైజ్గా ఏవి ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించి అయితే నీట్గా కింద క్లీన్ చేసి ఆ మడుల్లా కట్టి వాటర్ వెళ్ళడానికి నీట్గా పాచ్ చేసి చాలా బాగా గ్రో చేశారు. చాలా క్లీన్గా ఉంది గార్డెన్ అయితే. ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది నేను నేలలో ప్లాంట్స్ నాటడానికి. అండ్ ఇలాగే నీట్గా ఆ సైడ్ ఈ సైడ్ పాత్ లాగా చేసుకొని నాటుకుంటాను. అండ్ ఇప్పుడైతే నేను సాప్లింగ్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను నాకు ఎన్ని పడతాయో అన్ని ప్లాంట్స్ నాటుకొని రిమైనింగ్ నా ఫ్రెండ్స్కి అయితే ఇస్తాను. వాళ్ళకు కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కాబట్టి చాలా ప్లాంట్స్ అయితే గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఈ 3 వెరైటీస్ దొరుకుతాయి కదా, ఆ 3 సాప్లింగ్స్ తెచ్చుకున్నాను. వంకాయ, టమాటో అండ్ చిల్లీ. ఇంకో వచ్చేసి గ్రీన్ వెరైటీ అని చెప్పారు, అదేదో పేరు కూడా చెప్పారు దాన్ని. ఈ సాప్లింగ్స్ ఏమంటే మనం నర్సరీ నుండి ప్లాంట్స్ తెచ్చుకున్నట్టు 1 వీక్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయితే చేయకూడదు. వీలైనంత తొందరగానే నర్సరీ నుండి తెచ్చుకున్నాక ట్రాన్స్ప్లాంట్ చేసేది. అండ్ ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం కూడా మీరు ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ ఈవినింగ్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేయండి. మిడ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో లేదంటే అబోవ్ 11 ఆ టైంలో అయితే ట్రాన్స్ప్లాంట్ చేయకండి. ఎందుకంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే ఎండ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల ప్లాంట్స్ అనేవి డల్ అయిపోతాయి చాలా. సో నేను ఎప్పుడైతే ఈవినింగ్ నాటాను ఈ ప్లాంట్స్ మొత్తం, ఒక్కో గ్రో బ్యాగ్లో 3 ప్లాంట్స్ ఒక లైన్కి 3 ప్లాంట్స్, టోటల్ గ్రో బ్యాగ్లో నియర్లీ 10 ప్లాంట్స్ నాటాను. పెద్ద సైజ్ గ్రో బ్యాగ్లో, చిన్న సైజ్ గ్రో బ్యాగ్లో అయితే ఒక 6-7 ప్లాంట్స్ అయితే నాటాను. మీరు ప్లాంట్స్ నాటిన తర్వాత మంచిగా వాటరింగ్ కూడా చేసండి, సో దట్ ఆ ప్లాంట్స్ అనేవి మంచిగా సెటిల్ అవుతాయి. మనం ప్రిపేర్ చేసుకున్న పాటింగ్ మిక్స్లో మనం డైరెక్ట్గా సీడ్స్ వేసి నాటుకోవడం కన్నా ఇలా సాప్లింగ్స్ తెచ్చుకోవడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా నీట్గా గ్రో చేసి ఉంటారు. మీకు వీలైతే సాప్లింగ్స్ కూడా యాడ్ చేసుకొని, నేను ఇప్పుడైతే యాడ్ చేశాను కొన్ని వెరైటీస్ ఆఫ్ బ్రింజాల్ అండ్ టమాటో. అవి కాకుండా నేను ఈ సాప్లింగ్స్ తెచ్చుకున్నాను. అవి గ్రో అయ్యే లోపల ఈ సాప్లింగ్స్ మంచిగా పెద్దగా కూడా అయిపోతాయి. అండ్ మాకు కొత్త గార్డెన్లో అయితే చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఎక్కడ చూసినా బటర్ఫ్లైసే కనబడతాయి. మన లెమన్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి, వాటి అన్నిటి మీద ఎగ్స్ పెట్టేసి లీవ్స్ మొత్తం తినేసాయి, ఒక్క లీఫ్ కూడా లేకోకుండా. సో ఈసారి వాటిని అన్నిటినీ రిమూవ్ చేసి సపరేట్గా ఒక చాట పెట్టి వాటిని లీవ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను, సో దట్ మన ప్లాంట్ అనేది హెల్తీగా ఉంటుంది, అవి కూడా గ్రో అవుతాయి. ఈసారి మాత్రం పూర్తిగా తినేస్తాయి, లీవ్స్ ఒకటి కూడా లేకోకుండా. మీరు నా ప్రీవియస్ గార్డెన్లో వీడియోస్లో కూడా చూసింటే నేను బటర్ఫ్లైస్ అనేవి చూపించాను. ఎగ్స్ నుండి వాటి స్టేజ్ మొత్తం ప్యూపాగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, బటర్ఫ్లైగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను. అండ్ ఇప్పుడైతే గ్రో బ్యాగ్స్లో మొత్తం సాప్లింగ్స్ అనేవి నాటేసాను. ఇంకా వాటరింగ్ అయితే చేసేస్తున్నా. మీరు డైరెక్ట్గా ప్లాంట్ మీద అయితే వాటర్ పోయకండి, ప్లాంట్ చుట్టూ స్లోగా అయితే వాటర్ వేయండి, సో దట్ ప్లాంట్ అనేది డిస్టర్బ్ అవ్వదు. నేను వేస్తున్నట్టే యాడ్ చేయండి వాటర్. అండ్ నెక్స్ట్ అయితే నేను ప్లాంట్స్ టెంకాయ చెట్టు చుట్టూ అయితే నాటుతున్నాను. ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది. అండ్ నాతో పాటు మా అత్త వాళ్ళ పిల్లలు కూడా నాటుతున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. హరే కృష్ణ.